తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వేల కోట్లలో సంక్షేమం అమలు చేస్తున్నా రావాల్సినంత మైలేజ్ రావడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ వర్గాలున్నాయా? ఒకేసారి సూపర్ 6 అమలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుందా, లేక పథకాలు అమలవుతున్న తీరు సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక ఇబ్బందులు వస్తున్నాయా? పాలనపై సంక్షేమ ముద్ర ఎందుకు పడడం లేదు? ప్రస్తుతం ఇదే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం. ప్రతి నెల 1వ తారీఖున సరిగ్గా ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు కూడా ఏదో ఒక జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో పాటు సూపర్ 6 పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి, మహిళల ఉచిత బస్ ప్రయాణం, ఇలా సూపర్ 6లో పథకాలు అమలు చేస్తూ వస్తోంది ప్రభుత్వం. అయినా కూడా పథకాల విషయంలో రావాల్సినంత మైలేజ్ రావడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు సమాచారం. ఒక పక్క ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైంది. మరోపక్క పథకాల అమలు ఒకేసారి జరగలేదు. 3 నెలలకు ఒకటి లేదా కొన్ని నెలల గ్యాప్తో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మహిళలకు ప్రతి నెల 1500 ఇచ్చే పథకం పెండింగ్లోనే ఉంది. ఈ కారణాలతో రావాల్సిన మైలేజ్ సక్రమంగా రావడం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా జనంలోకి తీసుకువెళ్లడంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారనే అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో కొందరు మంత్రులు ఉన్నారంటున్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం జనంలోకి తీసుకువెళ్లాలని, అప్పుడే పార్టీకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అని సీఎం మంత్రులకు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినా కూడా కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదనే అభిప్రాయంతో సీఎం ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం సరిగ్గా రిజిస్టర్ కావడం లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలంగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా చంద్రబాబు అంటే అభివృద్ధిపై ఎక్కువ మాట్లాడతారనే అభిప్రాయం ఉంది. కానీ ఈసారి రొటీన్కు భిన్నంగా సీఎం చంద్రబాబు ప్రతి నెలా పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు. ప్రతి నెలా ఎవరో ఒక పెన్షన్ లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి కాఫీ, టీ పెడుతున్నారు. ఒక్కోసారి ఆటో నడుపుతున్నారు. ఇలా ఏదో ఒక రకంగా సామాన్యులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో సంక్షేమ ముద్ర పడడం లేదనే భావన కనిపిస్తోంది. సంక్షేమ ప్రభుత్వం అనే లుక్ కోసం మరింత ఫోకస్ పెట్టాలనే అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి.